స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం సుధీర్ గారు. నమస్కారం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు వారి గురించి ఎన్ని విన్నా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది, తనివి తీరదంతే. అందులో భాగంగా తిరుమల నంబి వీరి పేరు విన్నానండి. అయితే వీరికి ప్రత్యేకంగా ఆ వెంకటేశ్వరుడితో అలాగే తిరుమలతో ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? అలాగే తిరుమల నంబిని బ్రహ్మకి తాత అయ్యారని అంటారు. అసలు అలా ఎలా? బ్రహ్మ అంటేనే ఆయన ఇంకా అంతకు మించి సూపర్ పవర్ ఇంక ఉండదని అనుకుంటాం మనం, సృష్టికర్త ఆయన. కానీ ఆయనకి తాత ఎలా అయ్యారు? ఈ వివరాలు తెలియజేయండి. తప్పకుండానండి. మనకి శ్రీరంగంలో యామునాచార్యులని ఒక మహానుభావులు ఉండేవారు. వారు తిరుమలకు వచ్చి వెళ్ళిన తర్వాత శ్రీరంగంలో వారు పీఠాధిపత్యం తీసుకున్న తర్వాత తిరుమలలో స్వామివారికి పుష్ప కైంకర్యము, తీర్థ కైంకర్యం చేయాలి ఎవరైనా అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉండగా వారి శిష్యుల్లో అడుగుతారనమాట, ఎవరైనా వెళ్ళి తిరుమలలో తీర్థ కైంకర్యము, పుష్ప కైంకర్యం చేయగలుగుతారా? ఇదివరకు మనం చెప్పుకున్నట్టు తిరుమలలో అప్పటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. చలి కావచ్చు, జంతువులు కావచ్చు, దోమలు కావచ్చు, అసలు యాక్సెసిబిలిటీ ఉండేది కాదు. ఇప్పుడు కూడా మనం కోవిడ్ టైంలో మనం గమనిస్తే క్రూర మృగాలంతా రోడ్స్ మీద సంచరించడం తిరుమలలో గమనిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో కూడా ఏనుగులు కనబడడం ఇలాంటివి ఇప్పుడే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడే అలాగా ఉంటే తిరుమల నంబి గారి కాలము 10th century 10వ శతాబ్దం సమయంలో అప్పుడు ఎలా ఉండుంటుంది పరిస్థితి? తిరుమలలో చాలా దారుణంగా ఉండుంటుంది కదా. అటువంటి పరిస్థితిలో యామనాచార్యులు వారి శిష్యులు ఉన్న వాళ్ళలో అడిగారట, ఎవరు వెళ్తారు అంటే వాళ్ళల్లో ఒకళ్ళు శ్రీశైల పూర్ణులు అని వారి పేరు. వారు నిలబడ్డారట, గురుగారు మేము వెళ్తాం చేయడానికని. శ్రీశైల పూర్ణులు నిజానికి భగవద్ రామానుజుల యొక్క మేనమామ గారు పూర్వాశ్రమంలో. అయితే వారు సకుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళిపోవడానికి అంగీకరించి అక్కడి నుంచి తిరుమలకు వచ్చేసి తిరుమలలో ఒక బావి తవ్వి గుడి దగ్గరలోనే దక్షిణమాడ వీధిలో ఒక వసతి ఏర్పాటు చేసుకుని వారు రోజు స్వామివారికి తీర్థ కైంకర్యానికి, పుష్ప కైంకర్యానికి చేస్తూ ఉండేవారు. అప్పట్లో తీర్థం తీసుకురావాలి అంటే గోగర్భం డ్యామ్కి వెళ్ళాల్సింది. అంత దూరం వాళ్ళు పాప వినాశనం వైపు వెళ్ళి పాప వినాశనంలో నీళ్లు తీసుకొని దాదాపు 10 మైళ్ళు పాప వినాశనం తిరుమల టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళి పొద్దున్నే ఆ నీళ్లు తీసుకొచ్చి, తీర్థం తీసుకొచ్చి స్వామివారి రోజు నిత్యారాధనకి వినియోగం అదే తీర్థం వాడేవారు. నిత్య తిరువారాధనలో అంటే నిత్యం స్వామికి జరిగే తిరువారాధనలో భోగ శ్రీనివాసుడికి అభిషేకం అవుతుంది రోజు మూల విరాట్ సన్నిధిలో. స్వామివారి మూల విరాట్ పాదాలు కడగడం ఇవన్నీ ఈ తీర్థ జలాలతోనే అవుతుందన్నమాట. వీరు ఈ కైంకర్యం దీంతో పాటు మాలలు చేసి ఇవ్వడం ఇలా రోజు చేస్తూ ఉండేవారు. అప్పటి కాలంలో స్వామి చాలా చలాకీగా అందరికీ దర్శనాలు ఇవ్వడం, మాట్లాడడం చేస్తూ ఉండేవారు. అయితే తిరుమల నంబిని పరీక్షించడానికని భగవంతుడు ఒకరోజు పాప వినాశనం వెళ్ళి తిరుమల నంబి స్వామి తీర్థం తీసుకొస్తూ ఉంటే ఒక భీలుడి రూపంలో, అంటే కోయవాడి రూపంలో స్వామి ఒక ధనుర్బాణాలు పట్టుకొని కనబడి, పిల్లవాడి రూపంలో కనబడి తాత అని పిలిచారట. తాత అంటే సంస్కృతంలో తండ్రి అని. తండ్రి నాకు నీళ్ళు ఇస్తా, దాహం వేస్తోంది అని అడుగుతారట. వారు తిరుమల నంబి స్వామి అప్పటికే ఆలస్యం అయిపోయిందంట. పాప వినాశనం 10 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళి అడవిలో తీర్థం తీసుకొని రావడం మాటలు కాదు. ఆ రోజు ఆలస్యం అయిపోయింది. పైగా స్వామివారి ఆరాధనకి వేళైపోతుంది. వారంటారట, క్షమించు, నేను ఇప్పుడు ఇవ్వలేను నీళ్లు నీకు, స్వామివారి వినియోగంకి వెళ్ళాలి, నేను గబగబా వెళ్ళిపోవాలి, ఆలస్యం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇలా నన్ను కాదంటావు అని చెప్పేసి ఈయన ఏం చేస్తారు, ఒక బాణం తీసుకుని ఆ కుండని కొడితే వెనకాల నుంచి నీళ్లు ధార పడిపోతూ ఉంటుంది. వారు గమనించారు. వెనకాల నుంచి వెళ్ళి ఆయన చేతి పెట్టేసుకొని తాగుతూ ఉంటే చప్పుడు వినబడుతుంది కదా. తిరిగి చూస్తే ఆ పిల్లవాడు నీళ్లు తాగేస్తున్నాడు. నీళ్లు ఎంగిలైపోయాయి. అది కాకుండా నీళ్లు అయిపోతున్నాయి కుండలో. అలాగే వదిలేసి ఏడవడం మొదలు పెట్టేస్తారంట తిరుమల నంబి స్వామి. బాధ వేసేస్తుంది ఆయనకి, స్వామి కైంకర్యానికి ఆలస్యం అయిపోతుంది కదా అని చెప్పేసి. ఏడుస్తూ ఉంటే ఆ పిల్లవాడు, తాత నువ్వు బాధపడకు, నీకు నేను చూపిస్తాను నీళ్ళు ఎక్కడున్నాయో, నువ్వు అంత దూరం వెళ్ళకు అని చెప్పేసి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండల మధ్యలో బాణం వేసి కొడతారట. కొట్టగానే అక్కడి నుంచి జలధార రావడం మొదలవుతాయి. అది ఆకాశగంగ. ఇవాళ మనం చూసే ఆకాశగంగ ఏదైతే ఉందో అక్కడి నుంచి, దాని తర్వాత కాలం నుంచి తిరుమల నంబి స్వామి దాని తర్వాత నుంచి ఆకాశగంగ నుంచే రోజు తిరుమల వెంకటేశ్వర స్వామికి కావాల్సిన తీర్థము అక్కడి నుంచే తీసుకొస్తారు. మీరు ఇప్పటికీ మీరు గమనిస్తే తిరుమల నంబి స్వామి వంశస్థులు ఆకాశగంగ నుంచే స్వామివారి తీర్థం రోజు ఇప్పటికీ మీరు వెళ్తే సుమారుగా
3:30, 4 o'clock కి మీరు తిరుమల ఎర్లీ మార్నింగ్. వెళ్తే మీకు వాళ్ళు తీసుకురావడం కనబడుతుంది. ఇలా ఎలా కుండల్లోనే వెండి కుండల్లో, వెండి బంగారు కుండలు. బిందెల్లో తీసుకొస్తారు. అంటే ఇప్పుడు మన ఎంత టెక్నాలజీ పెరిగి వాటర్ ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా అయినా తీసుకువెళ్లే టైంలో కూడా అప్పటి ఆచారమే అప్పటి ఆచారమే పాటిస్తున్నారు. స్వామి అభీష్టం గనక ఆకాశగంగ తీర్థమే కావాలని చెప్పి సాక్షాత్ భగవంతుడే దాన్ని ప్రకటన చేశాడు గనక అక్కడ అలా వెళ్ళి తీసుకొస్తారు. ఈ సందర్భంలో తిరుమల నంబి స్వామికి సాక్షాత్తు భగవంతుడే తండ్రి అని పిలిచాడు కదా. అయితే బ్రహ్మ స్వామికి కొడుకు అవుతాడు. అయితే శ్రీశైల పూర్ణులు తిరుమల నంబి ఏమవ్వాలి? తాత అవ్వాలి కదా. అలా తాత అయ్యారన్నమాట. అలా తిరుమల నంబి స్వామి వారి శ్లోకం కూడా ఇలాగే ఉంటుంది. పితామహస్యాపి పితామహాయ అని అడ్రస్ చేస్తారు వారికి ఆ శ్లోకంలో. పితామహుడు బ్రహ్మనే మనకు పితామహుడు కదా, పితామహుడికే పితామహుడు అయిన వాడా అని చెప్పి శ్రీశైల పూర్ణులు తిరుమల నంబి స్వామికి అడ్రస్ చేస్తారు. అందుకే బ్రహ్మకు తాత అయ్యారు. తిరుమల నంబి స్వామికి అనంతాళ్వార్ స్వామికి కూడా సంబంధం ఉంది. భగవద్ రామానుజుల వారు తిరుమల నంబి స్వామి పెద్దవారు అయిపోతున్నారని చెప్పేసి అనంతాచార్య స్వామిని శ్రీరంగం నుంచి పంపించారు. అనంతాళ్వాన్ స్వామి తిరుమల నంబి స్వామి దగ్గర చాలా కాలం శిష్యరీకం చేసి నేర్చుకున్నారు కైంకర్యం చేయడం. ఇది ఇంకో సందర్భం. అది కాకుండా తిరుమల నంబి స్వామి చాలా చాలా పెద్ద పండితులు రామాయణంలో. అయితే భగవద్ రామానుజుల వారు శ్రీరంగం నుంచి ప్రత్యేకంగా స్వామి కైంకర్యం చేయాలి, నేర్చుకోవాలి రామాయణం అని చెప్పి తిరుపతికి వస్తారు. రామానుజుల వారు తిరుమల కొండని చాలా సీక్రెట్ గా చూస్తారు. వారు ఎప్పుడూ నడిచి కొండ ఎక్కడం ఇష్టపడరు అన్నమాట. ఈ విషయం తిరుమల నంబి స్వామి గ్రహించి అంత దయాళు అయిన హృదయంతో వారు రోజు పైన తిరుమలలో కైంకర్యం ముగించుకొని ప్రసాదం తీసుకొని మధ్యాహ్నం నడుచుకుంటూ దిగి అలిపిరికి వచ్చేవారట. అలా రామానుజుల వారు అలిపిరి దగ్గరకు వస్తే రోజు రామాయణ కాలక్షేపం చేసేవారట. రామాయణంలో రహస్యార్థాలు చెప్పేవారట. అట్లా సంవత్సరం పాటు తిరుమల నంబి స్వామి భగవద్ రామానుజుల వారికి రామాయణ ఉపదేశం చేస్తారు. 18 సార్లు రామాయణం చెప్పబడిందంట ఆ సంవత్సరంలో. ఏ ఒక్కసారి కూడా ముందు చెప్పిన రహస్యం మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా అంత అద్భుతమైన రామాయణ రహస్యాలు రామానుజుల వారికి వారు ఉపదేశించారు. ఈ సందర్భంలో తిరుమల నంబి స్వామి పొద్దునే తీర్థ కైంకర్యం చేసేసి తిరువారాధన అయిపోగానే తిరుమలలో ప్రసాదం తీసుకొని కిందికి వచ్చేసేవారు కదా. ఇప్పుడు మనము ఈ కాలంలో కూడా మనం మెట్లు వేసినా నడిచి వెళ్ళాలంటే కనీసం 4 గంటలైనా పడుతుంది కదా. అలిపిరి నుంచి ఖచ్చితంగా 4 hours పడుతుంది. వీరు తిరుమల నంబి రోజు మధ్యాహ్నం ముగించుకొని దిగొచ్చే వరకు సాయంకాలం 3, 4 అయ్యేది. మళ్ళీ అక్కడ వారి కాలక్షేపం అంతా చెప్పి తిరిగి వెళ్ళిపోయే వరకు గుడి మూసేసేవారు. సాయంకాలం సేవ అయ్యేది కాదు. తిరుమల నంబి స్వామి చాలా బాధపడుతూ ఉండేవారట లోపల, స్వామి సేవ అవ్వట్లేదు నాకు సాయంకాలం అని చెప్పేసి. అయితే భగవంతుడు కలలో కనబడి, ఎందుకు బాధపడుతున్నావు, నేను అక్కడే ఉన్నాను అని చెప్పి అలిపిరి దగ్గర ఒకరోజు వీరు రామాయణ ప్రవచనం చేస్తూ ఉంటే తిరుమలలో వచ్చే సువాసన వచ్చిందంట. అక్కడ కర్పూరము ఇవన్నీ సువాసన వస్తూ ఉంటే ఆ చెట్ల పొదల్లో చూస్తే భగవంతుడి పాదాలు ఏర్పడ్డాయంట అక్కడ అలిపిరిలో. ఇవాళ కూడా మనం చూస్తే భగవద్ రామానుజుల కాలంలో అక్కడ పాదాల చుట్టూ ఆళ్వార్ల విగ్రహాలు అవి ప్రతిష్ఠ చేసి ఒక వ్యవస్థను అక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ మనం కొండ ఎక్కి వెళ్ళలేని వాళ్ళమంతా కూడా మనం అలిపిరి వెళ్ళి కూడా దర్శనం చేసుకుంటే అదే ఫలితం ఉంటుంది, భగవంతుడి పాదాలు సాక్షాత్ చూడడం. ఇలా సంవత్సరం పాటు తిరుమల నంబి స్వామి భగవద్ రామానుజుల వారికి రామాయణ రహస్యాలు ఉపదేశించారు. ఇదే సందర్భంలో ఇప్పుడు మనము తిరుమలలో రాముల వారి మేడ అని వింటాం. గర్భాలయం బయట ఆ ప్లేస్ ని రాముల వారి మేడ అంటాం. తిరుమలలో ప్రతి పునర్వసుకి రాముల వారి ఉత్సవం అవుతుంది. రామ పరివారం, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి బయట పల్లకీలో వచ్చి సహస్రదీపాలంకార సేవ పునర్వసు అవుతుంది. ఆ స్వామి ఈ భగవద్ రామానుజుల వారు తిరుమల నంబి స్వామి సంభాషిస్తున్న సమయంలోనే వాళ్ళు అక్కడ ప్రకటమయ్యారు అని చెప్పి కథనం ఉంది. ఈ మధురై దగ్గర వైఘై నది, కృతమాల ఆ నది పేరు, పౌరాణికమైన పేరు కృతమాల, మధురై దగ్గర ఉన్న నది వైఘై నది. ఆ వైఘై నది తీరంలో ఒక కురువిత్తురై అనో గ్రామం ఉండేదట. ఆ గ్రామంలో ఒక మహర్షి విశ్వంభరుడు అనే మహర్షి ఉండేవాడట. ఆయన అపారమైన రాముడి గురించి తపస్సు చేస్తే రాముడు ప్రత్యక్షమై ఈ విశ్వంభరుడు అనే మహర్షి విభీషణుడికి భగవంతుడు ఎలా శరణాగతి ఇచ్చాడో ఈ సందర్భాన్ని చాలా పరవశించిపోయేవాడట చూసి. అయితే భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు రాముల వారు ఆ సందర్భంలో జరుగుతున్న సీన్ ఎలా ఉంటుందో అలాంటి విగ్రహాలని భగవంతుడు వారికి అనుగ్రహిస్తారు.
విశ్వంభరుడు మహర్షికి. ఆ విగ్రహాలు ఈ కురివితురై అనే గ్రామంలో అనాది కాలంగా పూజలు అందుకుంటున్నాయి. కాకపోతే ఆ 10వ శతాబ్దం సమయంలో మదురైలో సరైన పొలిటికల్ సిచ్యువేషన్ లేని టైంలో విగ్రహాలకు ఏమైనా నష్టం జరుగుతుందనేసి భగవంతుడు కలలో కనబడి ఇలా తిరుమల తీసుకెళ్ళండి, అక్కడ రామానుజులు వారు ఉన్నారు, వారికి అప్పచెప్పండి అని చెప్పేసి కనబడితే ఆ విగ్రహాలు పల్లకి ఉత్సవంలో మదురై నుంచి తిరుమలకు వచ్చాయట. అంతకంటే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే తిరుమల నంబి స్వామి రామానుజుల వారికి విభీషణ శరణాగతి ఉపదేశిస్తున్నారట. ఆ శరణాగతి విషయం ఉపదేశించిన సమయంలోనే ఈ మూర్తులు మదురై నుంచి అక్కడ అదే సందర్భంలో వచ్చాయట. ఆశ్చర్యపోయి భగవద్ రామానుజుల వారు, తిరుమల నంబి స్వామి అందరూ వెళ్ళి ప్రణవిల్లి, ఆ విగ్రహాల్లో ఇంకొక విశేషం ఉంది. విభీషణ శరణాగతి జరిగిన సమయంలో సీతాదేవి రాముల వారితో లేరు. అయితే ఆ విగ్రహాల్లో సీతాదేవి లేదట. సుగ్రీవుడు, అంగదుడు, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, రామచంద్రమూర్తి, విభీషణుడు, ఈ 6గురే ఉన్నారు. ఈ 6 విగ్రహాలు ఉండేవట. తరువాతి కాలంలో భగవద్ రామానుజుల వారికి తిరుమల నంబి స్వామి చాలా చెప్పి, లేదు మీరు తప్పకుండా తిరుమల రావాలి, వచ్చి అక్కడ ఉన్న విషయాలని సంస్కరించాలి, చక్కదిద్దాలి, మీరు వచ్చి ఒకసారి చూడాలి వ్యవస్థ అంతా అని చెప్పి చాలా చెప్తే అప్పుడు రామానుజుల వారు కొండపైకి వెళ్ళి ఈ విగ్రహాలు తిరుమలలో రాముల వారి మేడలో ఏర్పాటు చేసి సీతాదేవిని కూడా వారితో పాటు ఏర్పాటు చేసి అక్కడ ఉత్సవము మొదలు పెట్టారట రాముల వారికి. సో అట్లా తిరుమల నంబి స్వామి వారి సందర్భంలోనే మనకి రామ పరివారం, తిరుమలలో ఉన్నటువంటి రామ పరివారం కూడా వీరి సందర్భంలోనే మనకి అక్కడ అవతరించింది. అంత గొప్పవారండి తిరుమల నంబి. ఇవాళకి మనము తిరుమల వెళ్తే దక్షిణ మాడ వీధిలో మనము సహస్ర దీపాలంకార మండపం ఉంది కదా, దాని నుంచి అలా కాస్త ముందుకెళ్తే ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, క్యూ లైన్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది కదా, ఆ ఓవర్ బ్రిడ్జ్ కిందే ఉంటుంది తిరుమల నంబి స్వామి సన్నిధి. ఖచ్చితంగా వారి దర్శనం చేసుకోవాల్సిందే, వారి వల్లనే మనం స్వామిని చూడగలుగుతున్నాం అక్కడ. ఎంత బాగా అసలు అప్పట్లో ఎలా సేవ చేయగలిగారు. మనం ఒక పూట వెళ్ళి రావటానికి ఇంత కష్టపడుతున్నామే, అసలు బస్సులుండి ఇంత వ్యవస్థ ఉన్నా కూడా మనకి వెళ్ళి రావడానికి ఇంత కష్టం అవుతుంది. అప్పట్లో మన పూర్వీకులు ఎంత కష్టపడి స్వామికి మనకి ఇప్పుడు అందించారు అంటే ఆ వెంకన్నే వీళ్ళని కాపాడుకున్నాడు పూజకి అని అనిపిస్తుంది. వారి స్వరూపమే కదా, సాక్షాత్తు భగవంతుడి స్వరూపమే. అలా వచ్చి మనకి ఇంత దూరం భగవంతుడు అందుకున్నాడు అంటే తిరుమల నంబి స్వామి, అనంతాళ్వార్ స్వామి, భగవద్ రామానుజుల వారు, వీళ్ళందరి మంగళాశాసనం వల్లనే కదా మనం ఇంత దూరం తీసుకొచ్చాం. అందరి పేర్లు విన్నాం కానీ వీటి వెనకాల రహస్యాలు ఏమిటనేవి తెలియదండి. మీ మాటల్లో విని తెలుసుకున్నాం. చాలా సంతోషం సుధీర్ గారు. నమస్తే. నమస్తే.